నమస్కారం. వనితా హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. జనరల్ గా సొసైటీలో ఎవరైనా పిల్లలు వెల్ బిహేవ్డ్ గా వెల్ డిసిప్లైన్డ్ గా కనిపిస్తుంటే అబ్బా చక్కటి పెంపకంలో పెరిగారు అని అనుకుంటూ ఉంటాం. అదే పిల్లలు కొద్దిగా అల్లరి చేస్తూ చెప్పిన మాట వినకుండా మొండిగా తయారైతే తల్లిదండ్రుల భయం వీళ్ళకి లేదండి, వాళ్ళు అసలు పిల్లల్ని పట్టించుకోరేమో అన్నట్లుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఎప్పుడు బిజీగా తల్లిదండ్రులు పిల్లలు ఉంటున్న ఈ జనరేషన్ లో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో తల్లిదండ్రులు కూడా ఒక చక్కటి అవకాశం పిల్లల మీద శ్రద్ధ చూపించడానికి, అసలు వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి. మరి సమ్మర్ హాలిడేస్ లో పేరెంట్స్ పిల్లల్ని ఎలా పేరెంటింగ్ చేయాలి, దానికి సంబంధించి ఏవైనా కొన్ని మెలకువలు ఉన్నాయా, వాళ్ళ మీద ఎలా శ్రద్ధ పెట్టాలి అనే అంశాన్ని ఈ రోజు హెల్ప్ లైన్ లో డిస్కస్ చేద్దాం. వీటి గురించి మనకి చక్కటి సజెషన్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్ శ్రీమతి గాయత్రి గారు. అదేవిధంగా లీగల్ అడ్వైజ్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ మూర్తి గారు. మరి ఈ అంశం గురించి మీరు వాళ్ళతో మాట్లాడాలనుకున్నా, ఏదైనా లీగల్ ఇష్యూస్ కి సంబంధించి అడ్వైస్ కావాలనుకున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నెంబర్స్ కి కాల్ చేసి లైవ్ లో వారితో మాట్లాడొచ్చు. గాయత్రి గారు, మూర్తి గారు నమస్కారం. నమస్కారం. గాయత్రి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. చెప్పండి. సో ఈ అంశాలకి సంబంధించి అసలు అంటే ఒక పిల్లలు వెల్ బిహేవ్డ్ గా ఉండాలి అనుకున్నా, లేదా వాళ్లకు ఏం కావాలి అనేది పేరెంట్స్ కి తెలియాలి అనుకున్నా, వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్ అనేది ఎలా ఉండాలి, అసలు పేరెంటింగ్ అంటే మీ దృష్టిలో ఏంటి? చాలా చక్కటి టాపిక్ తీసుకున్నారు మేడం. చాలా కరెక్ట్ గా అడిగారు కూడా. ఇంత బిజీ లైఫ్ లోనా ఎవరికి సమయం దొరకడం లేదు, పిల్లలతో స్పెండ్ చేయాలని ఉన్నా సమయం దొరకడం లేదు. పిల్లలైనా ఉండట్లేదు, లేదంటే పేరెంట్స్ అయినా బిజీ ఉంటున్నారు. ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కాబట్టి అట్లీస్ట్ ఈ హాలిడేస్ సమయాన్ని దానికి ఉపయోగించుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ అటుపక్క ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎడ్యుటైన్మెంట్ లాగా ఎడ్యుకేషన్ ఇది ఎడ్యుకేషన్ అంటే స్కూల్లో ఇచ్చేవి కాకుండా లైఫ్ స్కిల్స్ లాంటివి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏంటి మోరల్స్, ఎథిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా స్కూల్ తో పాటు పేరెంట్స్ కూడా మనము వాళ్ళకి అందిస్తే పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు ఎక్కువ అబ్జర్వ్ చేసి నేర్చుకునేది. మనం వాళ్ళకి వచ్చు కదా, తెలుసుకుంటారు కదా కాదు, వాళ్ళు మనం ఏం చేస్తున్నామో ఏం ఇస్తున్నామో దాన్ని బట్టి ఇవన్నీ కూడా అలవాటు అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో ఇది ఎలా ఉంటుంది అంటే ఈ లైఫ్ స్కిల్స్ డైరెక్ట్ గా లైఫ్ స్కిల్స్ అంటే పాఠాలు లాగా కాకుండా ఏదైనా వాళ్ళు ఒక సమయం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఒక సోషల్ గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సోషల్ గా ఎలా వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా వాళ్ళు సజెషన్స్ తీసుకోవాలి, ఎలా దాంట్లో నుంచి ఒక సొల్యూషన్ ని తీసుకోవాలి అనేది మనము ప్రాక్టికల్ గా చేసి చూపించచ్చు. హాలిడేస్ లో టైం ఉంది కాబట్టి చిన్న చిన్న పజిల్స్ ఇవ్వటము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వటము. ఒకవేళ ఇది ఎలా ఉండాలి అంటే ఇంటరాక్షన్ లాగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఒక కథ లాగా లేకుంటే ఒక రోల్ ప్లే లాగా ఇప్పుడు మనం ఆడదామా అని ఇంటరాక్షన్ లాగా ఉంటూ ఉంటే ఆటలోనే వాళ్ళు ఈ మెలకువలన్నీ నేర్చుకోగలుగుతారు. ఒకవైపు ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కానివ్వండి, లేదంటే సోషల్ స్కిల్స్ కానివ్వండి, ఈ కోపింగ్ స్కిల్స్, ఒకవేళ ఒత్తిడి ఎక్కువ అయినప్పుడు మనం ఎలా కోపప్ అవ్వాలి, ఏం చేయాలి అన్న ఇవన్నీ కూడా పేరెంట్స్ వాళ్ళకి నేర్పిస్తే వస్తాయి అన్నమాట. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తీసుకుందాం. చిన్న చిన్న రోల్ ప్లేస్ తీసుకోవచ్చు, లేదంటే వాళ్ళు గేమ్స్ ద్వారా, చాలా రకాల గేమ్స్ ఉంటాయి. ఈ గేమ్స్ లోనే ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు, నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు. పిల్లలు ఇద్దరు ముగ్గురిని కూర్చోబెట్టి కానీ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి కానీ మీ ఆలోచనలు ఏంటి. బట్ ఇక్కడ మనం జడ్జిమెంట్ చేయకూడదు, నువ్వు ఎలా చేస్తున్నావు ఇది తప్పు కదా, కానీ యూ కెన్ గివ్ సజెషన్ బట్ యూ షుడ్ నాట్ బి జడ్జిమెంటల్ టైప్. అలా కాకుండా స్పోర్టివ్ స్పిరిట్ అండ్ వి షుడ్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అది తప్పా కాదా అనేది చెప్తుండాలి. ఇప్పుడు అలా ఎలా వెళ్తావు, అది తప్పు కదా అని అన్నావు అనుకోండి, అబ్బాయి అక్కడికే స్టాప్ అయిపోతాడు. ముందుకు వెళ్ళటానికి ఇంకొకసారి అమ్మో ఈ ప్రాబ్లం వస్తే నాది తప్పు అవుతుంది, అలా కాకుండా ఇంకా ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి అని వాళ్ళకి ఒక ఓపెన్ గా మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వగలిగితే వాళ్ళు ఓహో అవును కదా అని వాళ్ళు దాంట్లో గ్రాస్ చేయగలుగుతారు అనమాట. సో మరి కాలర్స్ ఉన్నారండి, మాట్లాడండి. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతాం. హలో హలో నమస్తే అండి. హలో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సైకాలజిస్ట్ గాయత్రి గారు ఉన్నారు, అడ్వకేట్ మూర్తి గారు ఉన్నారు. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారో మాట్లాడండి. అడ్వకేట్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను మేడం. మాట్లాడండి అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు మ్యారేజ్ అయి 4 years అయింది. చెప్పండి. మ్యారేజ్ అయినప్పటి నుంచి మా హస్బెండ్ కట్నం గురించి
అట్లనే హరాస్మెంట్ చేసేటోడు. ప్లస్ శారీరకంగా మానసికంగా చాలా మెంటల్ గా కూడా అదని ఇదని చాలా చేసిండు. అయితే 1 year తర్వాత మాకు పాప పుట్టింది సార్. పాప పుట్టాక ఆడపిల్ల పుట్టింది. ఒక 10 లక్షలు ఇస్తేనే తీసుకుపోతా అని చెప్పి 2 సంవత్సరాలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేశాడు. అప్పుడు మళ్ళీ కేసు పెట్టడానికి తీసుకెళ్తే అది అని చెప్పి స్టేషన్ లో అట్లా చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అమ్మ దగ్గర ఉంచి మళ్ళీ వాళ్ళ అమ్మతో ఇంట్లో వాళ్ళ అమ్మతో హెరాస్మెంట్ చేపించిండు. ఇప్పుడు బాబు పుట్టారు సార్. బాబు పుట్టినా కూడా కట్నం తీసుకురమ్మని వేధిస్తుంటే మామూలుగా ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి కేసు పెట్టారు సార్. 498 సెక్షన్ 314 సెక్షన్ కింద కేసు ఎఫ్ఐఆర్ అయింది. అయితే ఎఫ్ఐఆర్ అయ్యాక తానే అక్కడ నుంచి లీగల్ నోటీస్ పంపించింది సార్. ఇప్పుడు మా వైఫే నా దగ్గరికి రావట్లేదు, వాళ్ళ పేరెంట్స్ రానివ్వట్లేదు అని చెప్పి రిటర్న్ లీగల్ నోటీస్ పంపించింది సార్. అమ్మా నువ్వు 498 పెట్టావు, డివిసి పెట్టావు, మెయింటెనెన్స్ కూడా పెట్టుండొచ్చు దాంట్లో. కాబట్టి అతను మళ్ళీ రిటర్న్ గా రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేసినట్టున్నాడు. నీకు ఒకటి సొల్యూషన్, ఇప్పుడు మీ ఆయన దగ్గరికి నీకు వెళ్ళాలని ఉందా లేదా? లేదు సార్, తన దగ్గర నుంచి మాకు ప్రాణ భయం కూడా ఉంది. ఈవెన్ పిల్లలకు నాకు ఇద్దరికి ఉంది సార్. ఒక విషయం అమ్మా, నువ్వు డివిసి 498 పెట్టినావు కాబట్టి నీకు ప్రాణ భయము హాని తక్కువ జరుగుతుంది, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. నీకు ఒకవేళ ప్రాణ భయము అని ఉంది అని అనుకుంటే నువ్వు కోర్టు వారిని రెసిడెన్షియల్ ఆర్డర్స్ తీసుకోవచ్చు. మీరు నీకు కోర్టు వారు నీ సంరక్షణ కోసం రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చి పంపిస్తారు. సో అట్లా కూడా నువ్వు ఉండటానికి నీకు క్షేమదాయకం, ఎందుకంటే బాధ్యత వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకోవడానికి. సో ఈ ఇబ్బందిని తొలగించుకొని నువ్వు భయము అనే దాన్ని పక్కనే తీసేద్దాం అనుకుంటే మీరు రెసిడెన్షియల్ ఆర్డర్ అడగచ్చు. సో రెసిడెన్షియల్ ఆర్డర్ అడిగి మీరు కూడా వెళ్ళి మీ అత్తగారింట్లో ఉండొచ్చు. సో ఇదొక సొల్యూషన్. లేదు నేను కంటిన్యూ అవుతాను అనుకుంటే మాత్రం సరే, నువ్వు ఫైల్ చేసిన కేసెస్ని బట్టి దాని రిజల్ట్ రేపు పొద్దున వస్తుంది. కానీ ఈ లోపల ఒకటి చిన్న నీకు సలహా ఇస్తాను, ఇంట్రీమ్ మెయింటెనెన్స్ మాత్రం ఒకటి అడగమ్మా దాంట్లో. సో దట్ నీకు నీ టైము, నీకు నీ జీవితం గడవాలంటే నీకు ఇంట్రీమ్ మెయింటెనెన్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సో ఒకవేళ నీకు రెసిడెన్షియల్ ఆర్డర్ వద్దు అనుకుంటే మాత్రం ఇమీడియట్గా ఫస్ట్ కోర్టులో పిటిషన్ వేస్తున్నావు కాబట్టి ఇంట్రీమ్ మెయింటెనెన్స్ తీసుకొని తర్వాత ఈ కేసుల మీద కొట్లాడడానికి నీకు ఒక ధైర్యం అనేది ఏర్పడుతుందమ్మా. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో ఓకే. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్. హలో చెప్పండి. హలో గట్టిగా మాట్లాడమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఇక్కడ మా ఫ్రెండ్ కూతురికి ఒక అమ్మాయికి మ్యారేజ్ చేశాను సార్. ఆ అబ్బాయి ఒక 20 days వరకు అమ్మాయిని తన దగ్గరే ఉంచుకుని తర్వాత చూసి ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదు అది ఇది అని చెప్పి అమ్మాయిని వదిలేశారు సార్. ప్రజెంట్ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంది సార్. ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకెళ్ళమని చెప్పి చాలా మంది పెద్ద మనుషులతో మీడియేటర్లతో వాళ్ళు పిలిచి అన్ని చేశాను సార్. కానీ అమ్మాయి నాకు నచ్చలేదు అంటున్నారు. కానీ అమ్మాయి చాలా మంచిది అని కూడా అతనే చెప్తున్నాడు. అమ్మాయిని పెంచిన విధానం మనం పెంచాను సార్. కానీ ప్రజెంట్ అతను నాకు నచ్చలేదు, ఒక్కసారి వాళ్ళ అమ్మగారు ఏదో అన్నారని చెప్పేసి ఏదో చిన్న మాట అన్నారని చెప్పేసి అమ్మాయిని నచ్చలేదు సార్. అతను ఒక బ్యాంక్ మేనేజర్. మరి దీనికి మంచి సొల్యూషన్ ఫస్ట్ ఒక డిబిసి వేసేయమనమ్మా. అన్ని నచ్చుతాయి అప్పుడు, ఇది నచ్చాల్సినవన్నీ నచ్చుతాయి అప్పుడు. కాబట్టి ఒక డివిసి వేసేయమని చెప్పండి. కుదిరితే 498 కూడా వేయమనండి. అన్ని నచ్చుతాయి, వాళ్ళ అత్తగారు కూడా బాగా నచ్చుతారు. అత్తగారు కూడా ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తారు ఇంటికి వచ్చి. కాబట్టి డివిసిని ఒక 498 వేస్తే మీ ఫ్యామిలీ మీకు సెటిల్ అయిపోతుంది, తర్వాత సంగతి చూసుకోవచ్చమ్మా. గాయత్రి గారు, మరి ఈ రోజు మన అంశం విషయానికి వస్తే జనరల్ గా ఇప్పుడు సమ్మర్ అంటే ఫస్ట్ పేరెంట్స్ ఆలోచించేది సమ్మర్ క్యాంప్. సో డాన్స్ జాయిన్ చేయాలా, స్విమ్మింగ్ జాయిన్ చేయాలా, లేకపోతే గేమ్స్ లో జాయిన్ చేయాలా ఇలాగా. సో మీరు కౌన్సిలర్ గా సైకోథెరపిస్ట్ గా మీరేమి సజెస్ట్ చేస్తారు? ఇలాంటివి బెటరా లేకపోతే పేరెంట్స్ కి? డిపెండ్స్ అపాన్ మేడం. ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉండి వెళితే ఇట్స్ ఓకే. బట్ ఎందుకు వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు, మనం వెళ్తున్న పర్పస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించారు. ఏదో టైం వాళ్ళు అక్కడ ఉండాలి కాబట్టి వెళ్ళటం కాదు, అది ఎందుకు నాకు యూజ్ అవుతుంది, నేను ఒక నేర్చుకుంటున్నాను అంటే అది నాకు ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మ్యూజిక్ నేర్చుకున్నాం, మ్యూజిక్ ఎందుకు నేర్చుకోవాలి? ఎప్పుడైనా మనం స్ట్రెస్ అయినప్పుడు దాన్ని హాబీగా మనం తీసుకున్నప్పుడు మనం రిలాక్స్ అవ్వాలి అన్న థాట్ వాళ్ళ పిల్లలకి కూడా కలిగించేటట్టు, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లోనే వేస్తే వెల్ అండ్ గుడ్.
బట్ ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి బలవంతాన వేసినంత మాత్రం వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువైతుంది, పేరెంట్స్ మీద అవగాహన అనేది పెరుగుతుంది. మళ్ళీ మామూలే మేము హాలిడేస్ అంటే ఎంజాయ్ చేయాలనుకున్నాము, మళ్ళీ అటు క్లాసులా ఇట్లా అని బోరింగ్ ఫీల్. చాలా మంది పిల్లలు ఎంజాయ్ చేస్తారు, పిల్లలకి అంత చాయిసెస్ ఇస్తున్నారంటారు. చాయిస్ ఇవ్వాలి అంటున్నా, అంటే చాయిస్ ఇవ్వకుండా వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఈ అవేర్నెస్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, మీరు ఇంట్లో ఉన్నందుకు టైం వేస్ట్ ఎలా అవుతుంది. ఒకవేళ ఇంట్లోనే ప్లాన్డ్ గా మీరు ఉన్నారనుకోండి, పేరెంట్ అంటేనే ఫస్ట్ పేషెన్స్ కదా. వాళ్ళకి పిల్లలకి ఏం నేర్పించాలి, పేరెంట్ అంటే పేషెన్స్ ఉండాలి, తర్వాత అప్రిషియేషన్, పిల్లలు ఏం చేస్తున్నా అది అప్రిషియేట్ చేస్తూ వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి. హౌ దే ఆర్ వీ షుడ్ యాక్సెప్ట్ దెమ్ అనేది పేరెంట్. ఆర్ అంటాం, ఆర్లోన రెస్పాండ్, ఎలా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకుండా నేను చేర్పిస్తా అనగానే నేను చేరను అన్నట్టు కాదు, రెస్పాండ్ ఎలా అవ్వాలి, దానికి ఎందుకు చేయడము కాకుండా ఇది దీనికి వల్ల దీనికి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు అప్పుడు పికప్ చేసుకుంటారు. పవర్ ఆఫ్ చాయిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్. సో వీ షుడ్ గివ్ చాయిస్ టు మరి ఒకవేళ వాళ్ళు పెద్దగైనా కూడా ఓహో ఇట్లా పిక్ చేసుకోవాలి, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఒక చాయిస్ నేను తీసుకోవాలి, మనకి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్న ఆ భావన కూడా వాళ్ళకి రాదు. ఇప్పటి నుంచే మనం ఇలా ఉంటుంది ఏవేవి ఉన్నాయి, మీకు ఏవి ఇష్టమో అన్నది ఇప్పుడు పవర్ ఆఫ్ చాయిస్ అనేది ఇప్పటి నుంచే మనము పేరెంటింగ్ లో భాగంగా పిల్లలకి నేర్పించాలి. రైట్, ఇంకో కాల్ తీసుకొని మరి ఇంతగా మాట్లాడదాం. హలో, నమస్తే సార్. హలో సార్, నమస్తే అండి. మరి గెస్ట్ ఏం అడగాలనుకుంటున్నారు మాట్లాడండి. మ్యారేజ్ 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు మొన్న ఒక 1 month 15 days మధ్యన ఆమె మళ్ళీ వేరే ఆయనతో ఇట్లా కన్సల్టింగ్ పెట్టుకున్నట్టు కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. అంటే అవి కూడా అన్ని దొరికినాయి. మొత్తం ఫోన్ లో సార్ అన్ని రికార్డ్ అయినాయి. అన్ని రికార్డు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పినాక కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా మమ్మల్ని ఒకసారి మాట్లాడతామని మా మీద బెదిరించి అనేక సమస్యలు చేసిండ్రు. మా అబ్బాయి, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ చాలా తప్పస్తున్నారు. మాకు మీరు ఏమన్నా మంచి సలహాలు ఏమన్నా ఇస్తే మేము మరి మీ సలహా ప్రకారం మేము పాటించాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే దయచేసి ఏం చెప్తారు మూర్తి గారు. సార్, ఒకటి అపోహలు అనేవి జీవితంలో ఈ సైబర్ జనరేషన్లో కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియకుండా జరుగుతాయి. ఫస్ట్ మీకున్న అపోహ, మరి వాళ్ళు కూడా అటు నుంచి అబ్జెక్ట్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు కాబట్టి ఫస్ట్ ఆ అపోహ మీద కొంచెం డీటెయిల్గా క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఒక అమ్మాయి అయినా ఉండొచ్చు, ఒక అబ్బాయి అయినా ఉండొచ్చు, వాళ్ళ మీద అపోహ అనేది మీకు 100% రుజువు అయ్యి నిజంగా మీరు బ్లేమ్ చేయగలిగితే ఉంటే మాత్రం ఫస్ట్ మీరు దాని మీద 100% క్లారిటీ తెచ్చుకోండి. ఆ తర్వాత మీరు లీగల్ రికోర్స్ గురించి ఆలోచించండి. ఎందుకంటే అవతల అమ్మాయి ఉంది, ఇతను అబ్బాయి ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ప్రొసీడ్ అవ్వాలంటే ఎలాగా అనేది కూడా కరెక్టే అమ్మా. మేము అన్ని లీగల్ గా ఒకటి చెప్తే మాత్రం లైఫ్ లో మీ హెల్ప్ లైన్ మేము కూడా లీగల్ సొల్యూషన్స్ అవుతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము కూడా వీ వాంట్ టు సీ దట్ సమ్ మోర్ క్లారిటీ నీడ్ రిక్వైర్డ్. బికాస్ కొన్ని చోట్ల ఏం జరుగుతుందంటే మా దగ్గర కొన్ని కేసులు వస్తుంటాయి. ఈ కేసులు వచ్చినప్పుడు చాలా మంది క్లారిటీ లేకుండా వస్తారు. ఆ క్లారిటీ లేకుండా వచ్చినప్పుడు మాకు అర్థమైపోతుంది వీళ్ళ దగ్గర ఏదో అపోహ ఉంది వీళ్ళకి, కానీ అక్కడ క్లారిటీ లేదు. దే ఆర్ జెన్యూన్, వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి అనేది కూడా మనం తప్పకుండా చెప్తాము, తప్పకుండా ఆప్షన్స్ చెప్తాము. కానీ అంతకుముందు ఒక మంచి మాట చెప్పడం అనేది మా డ్యూటీ కూడా. ఓకే, ఈ పర్టికులర్ దాన్ని ఫస్ట్ మీరు క్లారిటీ మొత్తం తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ మొబైల్ ఏదైతే రికార్డింగ్ ఇవన్నీ సైబర్ వండి ఇవన్నీ ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ జనరేషన్లో. అవన్నీ చిన్న విషయాలే. అవన్నీ 6 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత అమ్మాయి మీరు ఇట్లాంటి అపోహల్ని కొంచెం ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మనం బ్లేమ్ చేయాలా వద్దా అవతల వాళ్ళని ఆలోచిద్దాము. ముఖ్యంగా ముందు మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే మీ దగ్గరలో ఉన్న లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళండి. మీ డిస్టిక్లో ఏదైతే డిస్టిక్ కోర్టులు ఉంటాయో దాంట్లో ఒక జడ్జి గారు లీగల్ సెక్రటరీగా ఉంటారు, డిస్ట్రిక్ట్ లీగల్ సెక్రటరీ అని ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ ఆయన ముందు కూర్చోండి. కూర్చున్న తర్వాత ఏదైనా ఇద్దరిలో ఉన్న అపోహలు, ఎందుకంటే అక్కడ ఎక్స్పీరియన్స్ మీడియేటర్స్, ఎక్స్పీరియన్స్ కన్సిలేటర్స్ ఉంటారు. వాళ్ళు కొంచెం జీవితంలో ఇట్లాంటి కేసులు చాలా చూసుంటారు కాబట్టి వాళ్ళు ఒకవేళ చిన్న విషయాలు ఉంటే వాళ్ళు దాన్ని టచ్అప్ చేసుకొని వాళ్ళు దాన్ని ఒక కాంప్రమైజ్గా తీసుకురావడానికి కోర్టులలో ఈ సంవత్సరాలు తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా అది ఒక ఆప్షన్ ఉందండి. రెండో ఆప్షన్, మీకున్న ఏంటి పిల్లలు విడాకులు
తీసుకుంటారు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళకి పిల్లలు ఉన్నారా? ఎందుకంటే అది కూడా రెండో విషయం అండి, మీరు ఆలోచించాల్సింది. ఆ పిల్లలు మళ్ళీ జీవితంలో ఎలా ఉంటారు, ఇట్లాంటివన్నీ మీకు చెప్పక్కర్లేదు, మీరు కూడా కొంచెం ఏజ్డ్ పర్సన్ అనిపిస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ అవి కనుక్కున్న తర్వాత దాంట్లో క్లారిటీ వచ్చిన తర్వాత మీరు సెకండ్లీ ఒకవేళ క్లారిటీ ఎక్కువ ఉంటే ఆ లీగల్ సర్వీస్ అథారిటీలో కూడా మీకు కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది, కన్సిలేషన్ వాళ్ళు మీడియేషన్ పెడతారు. సో ఒకవేళ దాంట్లో రాకపోతే అప్పుడు మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద కోర్టులో డైవర్స్ తీసుకునేదానికి అవకాశం ఉందండి. కానీ ప్రతి కోర్టులో ఒక విషయం అండి, డైవర్స్ అనేది ఇంపార్టెంట్ కాదండి, అది ఒక గొప్ప విషయం కాదు, కానీ ఆ సంసారాన్ని ఎలా నడిపించుకుపోవాలి అనేది ఒకటి వెరీ ఇంపార్టెంట్ అండి. పెద్ద మనసుతోటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేసుకోండి. ఇంకో కాలర్ ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. గట్టిగా మాట్లాడండి అమ్మా. హలో, చెప్పండి. నేను లాయర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. మా పాప ఇచ్చామండి. మా పాప మ్యారేజ్ 2007లో పెళ్లి అయిందండి. 9లో పిల్లలు పుట్టారు. పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళకి కట్నం కాలేదు, వాళ్ళు అలా ఇష్టం లేదని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పారు. పిల్లల్ని సరిగా చూసుకోలేదు. నెల దగ్గర నుంచి పిల్లల కొడతాం అలా చేశాడు. తర్వాత 2 కాళ్ళ పిల్లలు పుట్టారు 2009లో. ఆ తర్వాత అక్కడి నుంచి గొడవలు ఎక్కువైపోయింది, స్టార్ట్ అయిపోయింది అండి. ఎప్పుడు కొడతాం, వాళ్ళ అత్తగారు కొడతాం, ఆయన కొడతాం చేస్తున్నాడు. 2011లో అబ్బాయి 11లోనో 12లోనో అమెరికా వెళ్ళారు, ఇక్కడే వదిలేసి. ఆ తర్వాత మా ఇంట్లో మాట పట్టుకున్న వాళ్ళతో వాళ్ళు ఫోన్లో కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ పిల్లలు పిల్లలు తీసుకుంటే ఇష్టం లేక వీళ్ళమ్మ వాళ్ళు ఎలా అతను ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఎవరు మనిషిని మళ్ళీ పంపటం, వేరు వేరుగా ఫోన్లు చేయించడం, పాటకు మొబైల్ చేస్తా అలా చేయించదండి. చేయించిన తర్వాత మా అమ్మాయి డైరెక్ట్ గానే అలా భర్తను అడిగేది ఎవరు చేస్తున్నారు ఇలాగా నాకు తెలుసు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగేది. అది ఇలా జరుగుతూ ఉంది. ఇలాగ అమెరికా నుంచి అబ్బాయి వచ్చి ఒకసారి ఉగాది టైంలో వచ్చి పిల్లల స్టాంపింగ్ చేయించుకొని 13వ సంవత్సరంలో తీసుకెళ్ళిన దగ్గర నుంచి అక్కడ పిల్లల్ని హాస్పిటల్ పెట్టి 2015 30వ తేదీన డిసెంబర్ 30వ తేదీన పిల్లల్ని మా అమ్మాయిని పంపించేసిన తర్వాత నేను వాళ్ళ బాగా వస్తే అడిగాను, ఎందుకయ్యా మేము అమ్మాయి లవ్ మ్యారేజ్ కాదు, మేము ఉన్నది ఇస్తామని చెప్పాము అంటే కొంచెం మీకు ఏం కావాలి ఆల్రెడీ కోర్టులో కేసు ఉందా, విడిపోయారా, మీరు ఏం కోరుకుంటున్నారు అది క్లుప్తంగా చెప్పండి, మనకంత సమయం లేదు. మా వాళ్ళు ఇంకా సిఐడిలో పెట్టామండి. అబ్బాయి వచ్చాడు. అబ్బాయి వచ్చిన తర్వాత ఎప్పుడు కొడతాడండి, ఈ పాప వెళ్ళనంటండి. వెళ్ళనే నాకు డైవర్స్ చేసేయండి, నాకు సెటిల్మెంట్ చేసేయండి అండి. అంటే సరే చేస్తాను ఏం మాట్లాడుకోకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము 490 కేసు పెట్టాము. కేసు పెడితే వాళ్ళ అమ్మగారు వాళ్ళ బావగారు ఒక లాయర్ గారిని తీసుకొని ఇక్కడ స్టేషన్కి వచ్చారండి. స్టేషన్కి వచ్చిన తర్వాత క్షమించాలి, ఓకే సమస్య మాకు అర్థమైంది, మీరు బాధలో ఉన్నారు తెలుస్తోంది. బట్ ఇప్పుడు మీరు అడ్వకేట్ గారి ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, మీ పాపకి ఎట్లాంటి న్యాయం కోసం వారు సలహా కోరుతున్నారు అది తెలియజేయండి. డబ్బులు పంపట్లేదు, కేసు పంపుతుంటే తీసుకోవట్లేదు, ఎక్కడున్నారో తెలియట్లేదు. ఇప్పుడు నా పిల్లలు మన వల్ల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. మేము కుటుంబం. రైట్, మూర్తి గారు మెయింటెనెన్స్ కావాలి, ఆ అమ్మాయికి పిల్లలకి ఒక అండదండ కావాలి. ఫస్ట్ అమ్మా ఇప్పుడు రకరకాలుగా టెలిఫోన్ కాల్స్ చేయిస్తున్నారు ఇవన్నీ అంటున్నారు కాబట్టి ఫస్ట్ మీరు ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీకు ఈ కాల్స్ వస్తున్నాయని ఫస్ట్ ఇస్తే వెంటనే పోలీస్ వాళ్ళు వాటిని కనెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఓకే, దానివల్ల ఏంటంటే మీకు ఫస్ట్ ఉన్న ఇబ్బంది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, ఈ అమ్మాయి విడాకులు తీసుకుంటుందా లేదా ఫస్ట్ పెద్దవాళ్ళంతా కూర్చొని మీరు చక్కగా అసలు ఏంటి పరిస్థితి అని ఆలోచించుకొని, ఆ అబ్బాయి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు, ఏం చెప్పకుండా వెళ్ళాడు అని చెప్పి మీరు అంటున్నారు కాబట్టి ఆ అబ్బాయితో కూడా ఒకళ్ళు ఎవరన్నా మాట్లాడి ఆ మాట్లాడిన తర్వాత పరిస్థితి అర్థం చేసుకుని మీరు అప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్ ద్వారా ఎవరెవరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి పోలీస్ వాళ్ళకి
పోలీస్ ట్రాకింగ్ ఉంటుంది, మొబైల్ నెంబర్స్, ల్యాండ్లైన్ నెంబర్స్ ట్రాకింగ్ ఉంటుంది. వాళ్ళు ఒక్క రోజు లోపల మొత్తం డీటెయిల్స్ తీయగలరు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ అవి దాని గురించి పట్టించుకోండి. ఆ తర్వాత ఇప్పుడు పిల్లల వాళ్ళు ఉన్నారు, మరి ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉంది, అబ్బాయి డబ్బులు పంపించట్లేదు అనుకుంటే మాత్రం ఫస్ట్ మెయింటెనెన్స్ కేసు వేయండి. లేకపోతే అన్నీ ఒకటి కలిసి ఉంటుంది కాబట్టి డీవీసీ వేస్తే అప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడతారు మీతోటి, మీరు కూడా ఈ అబ్బాయి కూడా వచ్చి మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ ఇవన్నీ జరిగే ముందు మాత్రం ఒక పెద్దవాళ్ళతో కూర్చొని సరిగ్గా దీన్ని ఏంటి పరిస్థితి అని ఆలోచించండి. కానీ వెంటనే మాత్రము మీరు పోలీస్ స్టేషన్లో ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి, దాని మీద మాత్రం ఇమీడియట్ గా మీరు ఇస్తే మీకు సగం తలనొప్పి వదిలిపోతుందమ్మా. సో డీవీసీ వేసుకొని ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ వేసుకుంటే మీకు పిల్లల సంరక్షణ కూడా కలిసి వస్తుందమ్మా. గాయత్రి గారు, మరి మనం వైండప్ చేయాల్సిన టైం, మరి ఫైనల్ గా మీరు క్లుప్తంగా ఏం చెప్తారు? మన పేరెంట్స్ గురించి అడ్వైజర్స్ తీసుకున్నాం, పిల్లలకు కూడా మీరు ఏదైనా పిల్లలకి మామూలుగా హాలిడేస్ కదా అని వేస్ట్ చేసుకోకుండా రెగ్యులర్ గా ఉండాలి టైం, ఈ స్లీప్ గానీ, ఫుడ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ. ఇప్పుడంటే టైం లేదు మన స్కూల్కి వెళ్ళే టైంలో, ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఎక్సర్సైజ్ కి టైం ఇచ్చి, ఫుడ్ కి టైం ఇచ్చి, స్లీప్ కి కరెక్ట్ గా టైం మెయింటైన్ చేసుకుంటూ, టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ, అటు ఎడ్యుకేషన్ ఇటు ఎంటర్టైన్మెంట్ రెండు ఉండేటట్టు చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ హాలిడేస్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ హ్యాపీ హాలిడేస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గాయత్రి గారు అండ్ మూర్తి గారు ఈరోజు లైవ్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మరి చూసారు కదా, హాలిడేస్ టైం అనేది మధ్యలో ఏదైతే ఒక చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయో గ్యాప్స్ ని ఫిల్ చేస్తూ చక్కటి బాండింగ్ ని డెవలప్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. దాన్ని ఇద్దరు కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుంటే పేరెంట్ చిల్డ్రన్ బాండింగ్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది.